సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఈ రోజు నేను ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. ఈయన్ని మనం వ్యక్తి అనే కంటే మహాశక్తి అంటే సరిపోతుందేమో, ఎందుకంటే ఆయన సినీ ప్రస్థానం అటువంటిది. మరి 50 ఏళ్ల తన సంగీత ప్రయాణంలో 4000కు పైగా పాటలు పాడి ఎంతో మంది మన్ననలు, అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్నారు. అంతే కదండి, బాలమురళీ కృష్ణకి ప్రియ శిష్యుడిగా మారిపోయారు. ఆయన మరెవరో కాదు, మనందరికీ సుపరిచితులు, మనందరికీ ఎంతో ఇష్టమైన మోహన్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళబోతున్నాం. మరి ఆలస్యం చేయొద్దండి, ఆయన చెప్పే మాటలు, పాటలు అన్నీ కూడా ఆయన మాటలోనే విందాం రండి. మరి కరుణించు సుముఖ కరిముఖ ప్రముఖ. గురువు గారితో మీకున్న అనుబంధం, వారి ఇంట్లో ఉండి గురుకుల పద్ధతిలో సంగీతం నేర్చుకోవడం ఇది నా జన్మల అదృష్టం. ఇక్కడ మాకు ఫోటోలో గురువు గారు ముద్దు పెట్టుకునే ఒక చిత్రం కనిపిస్తుంది సార్, అది ఎప్పుడు జరిగింది? నన్ను ఇలా పట్టుకున్నారు, నేను 1 2 3 అనగానే ఫోటో తీయాలి, 3 అనగానే ముద్దు పెట్టుకున్న ఫోటో తీసాను. అయితే ఈ సంగీత ప్రపంచం మీకు ఏమి ఇచ్చిందంటే ఏం చెప్తారు సార్ గర్వంగా? నాకు బాలమురళి గారిని, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నన్ను మామూలుగా ప్రేమించలేదు. ఆయన లేరు అని మాట వినగానే మీకు ఏమనిపించింది ఒక్కసారి? కానీ ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారనే మాట ఆనాటికి ఈనాటికి కూడా క్వశ్చన్ మార్క్. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని, అలకళ్ళు తీరిన కన్నులు ఏమని ప్రియా, తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం. సుదీర్ఘ ప్రయాణం 50 సంవత్సరాలలో ఒడిదుడుకులు అనేవి కామన్ గా ఉంటాయి గురుగారు. అయితే మీకు ఈ కంటి చూపు అనేది వరమా శాపమా? కన్నులో సరి నా కష్టము దీపవి కన్న తల్లి శ్రీకల్పవల్లి. సార్ ఇక్కడ మోహన్ కృష్ణ అంటే గురువు గారి పైన ఉన్న ఆ ప్రేమతో మీ పేరుని ఆ విధంగా కృష్ణ చేర్చుకోవడం జరిగిందా? నా పేరు సుబ్బారావు. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. బాలమురళీ కృష్ణ గారి ప్రియ శిష్యుడిగా మీరు మా ముందు ఈరోజు ఉన్నారు అంటే అది దేవుడిచ్చిన వరంగా ఫీల్ అవుతున్నాము. సో ముందుగా ఒక మంచి కీర్తనతో మొదలు పెడదాము సార్. కరుణించు సుముఖ కరిముఖ ప్రముఖ, నిరతము మాకిక నీవేలిక. కరుణించు సుముఖ కరిముఖ ప్రముఖ, నిరతము మాకిక నీవేలిక. కరుణించు సుముఖ కరిముఖ ప్రముఖ. సిరివరదాయక సిద్ధి వినాయక, సిరివరదాయక సిద్ధి వినాయక, పరిజన పోషక పరాకు సేక. కరుణించు సుముఖ కరిముఖ ప్రముఖ, నిరతము మాకిక నీవేలిక. కాదనక లేదనక కలకాలము మము ఆదరించి ఆదుకొని, కాదనక లేదనక కలకాలము మము ఆదరించి
ఆదుకొని మోదముతో మహిత మంగళములొసగే ఆదిదైవముగా అవనిని వెలసి కరుణించు సుముఖ కరిముఖ ప్రముఖ నిరతము మాకిక నీవేలిక కరుణించు సుముఖ కరిముఖ ప్రముఖ. మేము గురువు గారిని చూడలేకపోయినా ఆయన్ని మీ రూపంలో చూసుకోగలుగుతున్నందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. సార్, ఫస్ట్ మీ ప్రయాణాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ గురువు దగ్గర నుంచే మొదలు పెడతాను నేనైతే. ఎందుకంటే అలాంటి జ్ఞానుల దగ్గర నుంచి మీరు సంపాదించిన విద్య అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం అని చెప్పాలి. సో గురువు గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది సార్? గురువు గారితో ఉన్న అనుబంధం అంటే మామూలుగా కూడా శాస్త్రం ఏం చెప్తోందంటే తల్లి తండ్రి గురువు దైవం. ఈ తల్లి తండ్రితో పాటు సమానమైన దైవం మనకి గురువు గారు. గురువులు చాలామంది ఉంటారు, సద్గురువులు చాలా తక్కువ మంది ఉంటారు. రైట్ సార్. ఎందుకంటే ఎవరు ఏ ఒక్క విద్యార్థికి ఒక చిన్న ముక్క చెప్పినా ఆ విద్యార్థి శిష్యుడు అవుతాడు, బోధించిన వాడు గురువు అవుతాడు. కానీ గురువు అంటే అది కాదు. గురువు అంటే మనలో ఉన్న ఒక విద్యా తృష్ణని కనిపెట్టి అది పూర్తిగా ఆ శిష్యుడికి ఆ విద్య ఎట్లా అబ్బుతుంది అని శిష్యుడి మీద ఒక రకమైన రీసెర్చ్ లాంటిది చేసి శిష్యుడి లెవెల్కి దిగొచ్చి, గురువు చాలా పెద్దవాడు ఉండొచ్చు, ఆయన జ్ఞానం మనకి చాలా అందందై ఉండొచ్చు, కానీ అలాంటి జ్ఞానాన్ని కూడా మనకి అందే విధంగా గురువు గారు శిష్యుడికి బోధించి ఒక సక్రమమైన మార్గంలో పెట్టేవాడే గురువు. అందుకనే త్యాగరాజ స్వామి గురువే చిల్లగింజ గురువే భ్రమరము గురువే పరుషవేది గురువే భాస్కరుడు గురువే పరుషవేది గురువే ఉత్తమగతి గురువు నీవనుకుంటి. త్యాగరాజస్వామి తన గురువుగా రాముణ్ణి భావించారు. గురువే చిల్లగింజ గురువే భ్రమరము గురువే భాస్కరుడు గురువే పరుషవేది. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా పారద్రోలి మనకి జ్ఞాన దృష్టిని ప్రసాదించేటటువంటి సూర్యుడు అంటే భాస్కరుడు గురువు. అలాంటి గురువే మనకి ఉత్తమ గతి. అలాంటి గురువు అందరికీ లభించడం చాలా కష్టతరమైన విషయం. నా విషయంలో అది నా అదృష్టంగా అది భావిస్తాను. ఎందుకంటే మనం జీవితంలో ఏదైతే అనుకుంటామో అది పొందడం అది అందరి వల్ల కాదు. చాలామందికి చాలా చేయాలనే ఉంటుంది, కానీ అన్నీ మనం చేయలేం. కొన్నిట్లకి భగవదానుగ్రహం ఉండాలి, కొన్నిట్లకి ఆ దీక్ష ఉండాలి, ఆ దీక్షకి సహకరించేటటువంటి వాళ్ళు ఉండాలి, అలాంటి పరిస్థితులు ఉండాలి. కానీ నాకు ప్రత్యేకించి సంగీతం విషయంలో నేను ఏదైతే నమ్ముకుని
ఏ గురువు అయితే నాకు సంగీతం పట్ల ఆసక్తి కలిగించి సంగీతం అంటే ఇది అని ఒక అభిలాష కలిగించిన గురువు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరే నేను సంగీతం నేర్చుకోగలగడం, అది కూడా వారి ఇంట్లో ఉండి గురుకుల పద్ధతిలో సంగీతం నేర్చుకోవడం, ఇది నా జన్మల అదృష్టం. నిజం. 6 సంవత్సరాలు ఉన్నారు కదా గురుగారు? అవునమ్మా. 6 సంవత్సరాలు. సార్, ఇక్కడ మోహన్ కృష్ణ అంటే గురువు గారి పైన ఉన్న ఆ ప్రేమతో మీ పేరుని ఆ విధంగా కృష్ణ చేర్చుకోవడం జరిగిందా? మీ పేరు ఇదేనా? నా పేరు అసలు ఇది కాదు. అది నా పేరు సుబ్బారావు. ఆ. మా గురువు గారు అంటే యాక్చువల్గా మా తాతగారు చాలా ఒక పెద్ద డ్రామటిస్ట్, రంగస్థల నటులు. 1960s బిఫోర్ డివి సుబ్బారావు గారని ఆయనతో సినిమా కూడా తీశారు, వింధ్యరాణి అనే సినిమా. యాక్చువల్గా తాతగారి పేర్లు మనవాడికి పెడుతూ ఉంటారు కదా, అవును. అలా మా పెద్దనాన్నగారి అబ్బాయికి నాకు మా ఇద్దరికి 3 నెలల తేడా. మా ఇద్దరికి ఒకటే పేరు, సుబ్బారావు అని పేరు పెట్టారు. అంటే నక్షత్రాలు కానీ అవేమీ చూసుకోవాలా. ఓకే. కానీ తర్వాత నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు సంగీతం ఒక్కటే చెప్పలా, సంగీతానికి సంబంధించిన ఏ విషయంలో వీడు ఎట్లా పైకి వస్తాడు, వీడి జాతకం ఏమిటి, ఫ్యూచర్లో ఏం చేయగలుగుతాడు, ఇవన్నీ కూడా ఆలోచించి నా జాతకం చూపించి, ఆ జాతకం ప్రకారం ఈ పేరు ఈ నక్షత్రానికి సరిపోదు అని ఒక గొప్ప జ్యోతిష పండితుడిని అడిగి తెలుసుకుని ఆయన నాకు మోహన కృష్ణ అనే నామకరణం చేశారు. అప్పటి నుంచి నేను 20 ఏళ్ళు సుబ్బారావు అనే పేరుతో ఉన్న ఆ పేరు 43 ఏళ్ళుగా, అంటే ఇప్పుడు నాకు 63 ఏళ్ళు, మోహన్ కృష్ణ అనే పేరుతో ఫ్లరిష్ అయిపోయింది. అది చాలా మందికి నా పేరు, పాత పేరు తెలియదు. కానీ యాదృచ్ఛికంగా జరిగిన గురువు గారికి దగ్గరగానే ఆ పేరులో మీరు కలుపుకున్నారు. అది ఇంకా అద్భుతంగా. నేను కలుపుకోవడం కాదు, అది ఆయన చేసిన పని. ఎందుకంటే ఇందులో అన్ని తెలివితేటలు మనకి లేవు. అవన్నీ ఏ ఒక్క మంచి జరిగినా ఆయన వైపు నుంచి ఆయన ఆలోచన ధోరణిలో జరిగింది తప్ప ఇందులో నా గొప్పతనం కానీ నన్ను పెంచిన మా తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి ఆలోచనలు రావడం కానీ జరగలేదు. ఓకే. అయితే మీ కుటుంబ నేపథ్యం కూడా సంగీతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అమ్మమ్మ కానీ అమ్మ కానీ. ఆ విధంగా మీకు ఈ సంగీతం పైన అభిరుచి పెరిగిందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏ కళ అయినా కూడా సాధారణంగా వంశపారంపర్యంగానే వస్తుంది. అది హెరిడిటరీ అంటాం కదా మనం. చెప్పాను కదా, మా తాతగారు రంగస్థల నటులు, రంగస్థల పద్యాలు పాడేవాళ్ళు. వాళ్ళ ద్వారా మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు, మా బాబాయ్ గారు వీళ్ళందరూ పద్యాలు పాడడం, అవి వింటూ నేను పద్యం పాడుతూ ఉండడం. ఇంట్లో చిన్నప్పుడు ఎవరు ఏది పాడితే అది వచ్చేసేది. ఇంట్లో ఎక్కువ అవే అలవాటు ఉండేవి, పాడుతుండేవాడిని. గొంతు చాలా బాగుండేది. అలా పద్యాలు పాడడమే అలవాటు. ఆ తర్వాత మా అమ్మమ్మ గారు, ముఖ్యంగా మా అమ్మమ్మ గారు ఇవాళ నేను ఈ స్థితిలో ఉండడానికి ఆవిడే కారకురాలు. మా అమ్మమ్మ, మా మేనత్త, మా నాన్నగారికి మా అమ్మమ్మ గారు అక్కయ్య కూడా అవుతారు, సొంత అక్కయ్య. అక్క కూతుర్నే మా నాన్నగారు చేసుకున్నారు. మా అమ్మమ్మ గారు చాలా బాగా చదువుకుని టీచర్గా వర్క్ చేసి అద్భుతంగా కర్ణాటక సంగీతం నేర్చుకుని పాడిన ఆవిడ నా గొంతు చూసి ఇట్లా పద్యాలు పాడడం అట్లా కాదు, క్రమ పద్ధతిలో సంగీతం నేర్పించాలని చెప్పి బందర్లో అప్పుడున్న ప్రముఖ విద్వాంసులు శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారి దగ్గర నన్ను సంగీతానికి అభ్యాసానికి చేర్చారు. అట్లా సంగీత విద్యా ప్రయాణం మొదలైంది నాకు.
ఓకే. అంటే బాల్యం అంతా కూడాను సంగీతంతోనే గడిచిపోయిందంటారా? బాల్యంలో ఏవైనా తీపి జ్ఞాపకాలు అంటే గుర్తు చేసుకుంటే ఏముంటాయి గురుగారు? సంగీతమే అంటే చదువుకుంటూ ఉండేవాడిని, నాకు బాగానే కనిపించేది. హ్మ్. గ్రాడ్యువల్గా నా విజన్ డీటీరియరేట్ అయిపోయింది, అది వేరే సబ్జెక్టు. హ్మ్. సంగీతం అంటే నాకు కర్ణాటక సంగీతం కాదు, హ్మ్. సినిమా పాటలు. ఓకే. నాకు సినిమా పాటలు అంటే చాలా ఇష్టం. హ్మ్. రేడియోలో వచ్చే సినిమా పాటలు వినడం, అవి పాడుతూ ఉండడం, ఎక్కడెక్కడైనా చిన్న చిన్న ప్రోగ్రాంలు చేస్తూ ఉండడం, ఆర్కెస్ట్రాలు పెట్టి హ్మ్. ఆ ఘంటసాల గారికి వర్ధంతులు జయంతులు చేస్తూ ఉండడం, హుహు. ఇవన్నీ ఒక ఒక వ్యాపకం. ఓకే. అది సంగీతం, ఏ సంగీతం నాకు తెలియదు. అది ఓకే. ఆ సంగీతం మాత్రమే, ఆ సంగీతంలోనే జీవిస్తూ, ఆ సంగీతం అంటే ఆసక్తితోనే ప్రయాణం చేయడం జరిగింది. సైమల్టేనియస్గా చదువుతూ ఉండేవాడిని. హ్మ్. జ్ఞాపక శక్తి మాత్రం మీకు అమోఘంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడాను. అంటే ఫస్ట్ స్టేజ్ పైన పాడిన పాట ఏ క్లాసులో పాడారో గుర్తుందా గురుగారు? 5th 6th క్లాసులో అయి ఉండాలి. హుహు. ఉమ్, ఓకే. సరే, ఇప్పుడు మన గురువు గారి దగ్గరికి వద్దాము. బాలమురళీకృష్ణ గారి దగ్గర 6 సంవత్సరాల పాటు వాళ్ళింట్లోనే ఉండి మీరు విద్యని అభ్యసించడం అనేది ఒక నిజంగా ఒక వరంగానే భావిస్తున్నారు మీరు. మేము కూడా అట్లానే ఫీల్ అవుతున్నాము. సో మరి ఆయన దగ్గర ఉండేటప్పుడు మనం నేర్చుకోవడానికి 1, 2 అని కాదు, చాలా చాలా నేర్చుకోవచ్చు. మరి అక్కడ ఉండేటప్పుడు ఆయన దగ్గర నుంచి ప్రతిరోజు ఆయనకున్న టైంలో మీకు కేటాయించి ఎంతో కొంత విద్యని ఇచ్చేవారు. మరి ఈ మిగతా టైంలో ఏం చేసేవారు మీరు? ఆయన విద్య నాకు బోధించడం, ఆయన చెప్పంగానే నాకు చాలా తొందరగానే వచ్చేది. నేర్చుకోగానే వెంటనే పైకెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ చేసిన కీర్తనలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏది నేను మర్చిపోలా. బా. నేను నా దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ కూడా నేను అది ఇన్స్ట్రక్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే పాఠం నేర్చుకున్నామో ఇమీడియట్గా వెంటనే దాన్ని గనక సాధన చేస్తే అది మనసులో చాలా గట్టిపడిపోయి సాధారణంగా ఆ పాట మనం మర్చిపోకుండా ఉంటాం. కానీ అంత టైం పాపం వీళ్ళకి లేదు. ఓకే గురుగారు, మరి పాటకి రాళ్ళు కూడా కరిగిపోతాయి సంగీతానికి సాహిత్యానికి అనేది మనం వింటూ ఉంటాము. సో అది మీ ద్వారా మాకైతే నిజమే ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు 600 కీర్తనలు అవలీలగా పాడగలరు. డే అండ్ నైట్ కూడాను మీరు ఆ కీర్తనలతో మమ్మల్ని ఎంగేజ్ చేయగలరు. అంత శక్తి సాహిత్యానికి ఉంది, సాహిత్యం పొందిన మీకుంది, మీ అనుభవం త్రూ. సో ఈ జనరేషన్కి అంత శక్తి ఉందా, పాటకి అంత స్తోమత ఉందా అంటే ఏం చెప్తారు? నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, రాళ్ళు కరుగుతాయో లేదో అని అక్కడ పెట్టేస్తే చాలా బాగా మనం పాడుతున్న వాయిస్తున్న అది విని గ్రహించగలిగిన రసికులు సభలో ఉన్నప్పుడు ఆ గంటో 2 గంటలో 3 గంటలో వాళ్ళకున్న ఈతి బాధలన్నీ మాత్రం ఖచ్చితంగా మర్చిపోతారు. డెఫినెట్గా అది అలాంటి పవర్ సంగీతానికి ఉంది. అది ఏ రకంగా చూసినా సరే అది ఖచ్చితంగా నిజం. అలాగే మనం ఎంత బాగా పాడితే జనం అంత ఆనందం పొందుతారో, అపశృతులు పాడితే అంత అనారోగ్య పాలు కూడా అవుతారు. సో మనం సంగీతంలో ఉన్న స్వరాలకి సరైన స్వరూపం ఇచ్చి పాడాలి. అవును, ఇది మాత్రం నిజం. ఇప్పుడు మనం ఏమంటాం, శృతి అపశృతి. నేను తప్పు పాడాను అనుకో, నీకు సంగీతం రావచ్చు రాకపోవచ్చు, నీకు వచ్చిన భాషలో అక్కడ ఏమిటో తేడాగా అనిపించిందండి అంటావు. దానికి జ్ఞానం ఎక్కర్లా, నీ చెవి చెప్పేస్తుంది. ఏమిటి ఇక్కడ మనం ఇందాక నుంచి వింటున్నప్పుడు అలా కాకుండా ఏదో ఒక విధమైన ఒక డిస్టర్బెన్స్ వచ్చిందే అని మనసుకు అనిపిస్తుంది. అదే అపశృతి. అపశృతి జాగ్రత్తగా మనిషిలోకి ఎక్కితే
అది మరీ ఎక్కువైతే మనిషి అపస్మారక స్థితిలో కూడా వెళ్తాడు. అందుకని సంగీతాన్ని ఎంతో పవిత్రంగా ఉపాసించాలి. అవును. ముఖ్యంగా శృతి, లయ, భావం, ఈ మూడు మాడ్యులేషను, ఈ నాలుగు కూడా అది కర్ణాటక సంగీతం కావచ్చు, లలిత సంగీతం కావచ్చు, ఏ సంగీతానికైనా అవి ముఖ్యం. ఎందుకంటే సంగీతం పాడేవాడికే కాదు, మాట్లాడేవాడికి కూడా ఒక మాడ్యులేషన్ ఉంటుంది. నువ్వు నన్ను అడుగుతున్నప్పుడు, క్వశ్చన్ వేసేటప్పుడు నువ్వు అడిగే తీరులో నీకు ఒక మాడ్యులేషన్ ఉంటుంది, లేకపోతే పుస్తకం చూసి చదివినట్టు ఉంటుంది. అవునా కదా? అలాగే ప్రతి సంగీతంలో కూడా త్యాగరాజ స్వామి తన భావం చెప్తారు. ఆ భావం చెప్పినప్పుడు ఆ భావానికి ఒక మాడ్యులేషన్, ఆ సంగతికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది తెలుసుకుని పాడితేనే సామాన్య జనం కూడా దాన్ని ఓన్ చేసుకుంటారు, అంగీకరించగలుగుతారు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి విద్వత్తు ఉండదు కదా. సంగీతం నేర్చుకునేవాళ్ళు, సంగీతం నేర్చుకుని వినేవాళ్ళ అందరిలో ఎంతమందికి ఎంత సంగీతం వచ్చనేది మనకు తెలియదు. కొంతమందికి సంగీతం రాకుండానే సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉండి వచ్చి సభల్లో కూర్చొని వినేవాళ్ళు ఉంటారు. మన టార్గెట్ ఎట్లా ఉండాలంటే సంగీతం తెలియని వాడిని మంత్రముగ్ధుల్ని చేయగలిగితేనే మనం ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్. లేదంటే బాగా సంగీతం తెలిసిన వాడికి నీకు వచ్చిన సంగీతం అంతా పాడేసి వాడిని మెప్పిస్తే దానికి పెద్ద ప్రయోజనం ఏముంది? వాడు ఇంకా మనకి వంకలు కూడా పెడతాడు. అలా కాకుండా మనకి తెలిసిన సంగీతాన్ని తెలియని వాడు కూడా ఆనందించేటట్టుగా పాడగలిగినప్పుడే అది అసలైన ఉత్తమమైన సంగీతం. సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా, మనం పాట పాడేటప్పుడు ఎమోషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో మీరు పాడేటప్పుడు, ఒక పాటకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి ఎమోషన్ని క్యారీ చేస్తారు సార్? అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏ కీర్తన అయినా సరే సాధన చేసేటప్పుడు త్యాగరాజ స్వామి వారు ఏ భావంతో రాశారు, దీక్షితుల వారు ఏ భావంతో స్తుతించారు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే పాఠం నేర్చుకుని పాఠం అప్పచెప్పినట్టే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. తొలినే చేసిన పూజా ఫలము తెలిసెను నా పాలి దైవమా. తొలినే చేసిన పూజా ఫలము తెలిసెను నా పాలి దైవమా. మామూలుగా మనం ఏమంటాం, మనకి ఏదైనా ఒక తప్పు కానీ ఒక ఇబ్బంది కానీ కలిగినప్పుడు మన పూర్వజన్మ దుష్కృతం, మన పూర్వజన్మలో చేసిన పాపం అంటాం. అందులో దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడు ఆయన. పలు విధములనే తలచి కరగగా పలుకక నీవటు నేనిటు కాగా. నేను అన్ని రకాలుగా ఈ సమాజంలో బాధల్లో పడి చిక్కుకుంటున్నప్పుడు నువ్వు నన్ను పట్టించుకోకుండా పలుకక నీవటు నేనిటు కాగా అంటే ఎడమొహం పెడమొహం. దాన్ని చెప్పేటప్పుడు పలుకక నీవటు నేనిటు కాగా అని మనం చెప్పాలి. లేకపోతే మామూలుగా మన నొటేషన్స్లో ఎలా ఉంటుంది, పలుకక నీవటు నేనిటు కాగా అని రాస్తారు. దెర్ ఇస్ నో మీనింగ్ ఎట్ ఆల్. అందుకనే మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు ఎనీ కాంపోజిషన్ ఆఫ్ ఎనీ కంపోజర్. అవును, రైట్. అయితే మీరు అన్ని రకాల భాషల్లో 4000కు పైగా పాటలు పాడారు. అన్ని రకాలైన భాషల్లో ఏం మూడు భాషల తమిళ, తెలుగు, సంస్కృతం,
అరవం, కన్నడం. కన్నడం 4 భాషల్లో 4,000కు పైగా పాటలు, 40 సంవత్సరాల ప్రస్థానం. ఇది సుదీర్ఘ ప్రయాణం అనే చెప్పాలి. 40 కాదమ్మా, 50 వచ్చేసి. 50 వచ్చేసింది. 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. మరి ఆ పిల్లలకు ఎందుకు ఈ సాహిత్యం పైన, ఈ పాటల పైన అవగాహన రాలేదు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పటి జనరేషన్ మాకంటే చాలా తెలివిగలవాళ్ళు, చాలా తెలివిగలవాళ్ళు, మాకంటే బాగా చదువుకున్న వాళ్ళు. ఒకసారి చెప్తే తొందరగా వచ్చేస్తుంది. కాకపోతే వాళ్ళల్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే, నేను ఒక పాట చెప్పాను అనుకో, ఒక అకేషన్ కోసం కీర్తన నేర్పుతా. ఆ అకేషన్ కోసం బ్రహ్మాండంగా నేర్చుకుంటారు. నేర్చుకుని ఆ అకేషన్ అయి స్టేజ్ దిగిన 5వ క్షణం దాన్ని మర్చిపోతారు. అంటే అది డిలీట్ అయిపోతుంది మైండ్లో నుంచి. సో అందుకని వాళ్ళు దానికి కారణం ఏమిటి? నీకు ఇంకో చోట అది పాడే అవకాశం కానీ అవసరం కానీ లేదు. నేను చెప్పిన కాంపోజిషన్ ఒక 50 చోట్ల నువ్వు పాడాలనుకో, నువ్వు మర్చిపో. అట్లాంటి అవకాశాలు సమాజం ఆర్టిస్టులకు ఇవ్వట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, నేర్చుకునే వాళ్ళదేం తప్పు కాదు. ఇప్పుడు నా దగ్గర ఓల్డంతమంది నేర్చుకుంటారు సంగీతం. అందులో ఎక్కువ మంది సినిమా పాటలు పాడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి జీవనోపాధి సినిమా పాటల ద్వారానే వస్తుంది. నేను సంగీతం నేర్పిన జ్ఞానం వాళ్ళకి పనికొస్తే పనికి రావచ్చు, గ్యారంటీగా పనికొస్తుంది, అది పక్కన పెట్టి. కానీ నాలాగా కూర్చుని స్టేజ్ ఎక్కి కచేరీ చేయాలంటే కచేరీ చేసేంత అవకాశం కానీ, ఆ చేస్తే వాళ్ళకి ఒక లబ్ధి కానీ లేదు. ఎప్పుడు నెలకు కచేరీ చేస్తే వాళ్ళ సంసారాన్ని ఏం పోషించుకుంటారు వాళ్ళు? సో అందుకని ఇప్పుడు దేర్ స్టైల్ ఆఫ్ లివింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మేము మాత్రం సంగీతం కచేరీలు ఎలా చేయగలిగాం? మా గవర్నమెంట్ ఉద్యోగం సంగీతంలో ఆల్ ఇండియా రేడియోలో మా గురువుగారు ఇప్పించడం వల్ల వచ్చింది కాబట్టి అక్కడ ఉద్యోగం చేసి ఇక్కడ ఆటలని సాగించాం. అదే కనుక ఉద్యోగం లేకపోతే మేము సినిమా పాటలు పాడేవాళ్ళము, ఇళ్ళకి తిరిగి పాఠాలు చెప్పేవాళ్ళము, ఏం చేసేవాళ్ళమో తెలీదు. భగవంతుడు ఒక సక్రమమైన సన్మార్గాన్ని ఒక సద్గురువు ద్వారా మాకు కలగజేశాడు కాబట్టి ఇవాళ నేను ఇక్కడ కుర్చీలో కూర్చుని మీతో నేను కంఫర్టబుల్గా మాట్లాడుతున్నాను. అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు అని. లేకపోతే నేను అలా మాట్లాడే అవకాశం నాకు రాదు. బాగా చెప్పారు సార్. ఇక్కడ మీ ఒక్క పట్టుదల, దీక్ష, కృషి ఇంతవరకు తీసుకొచ్చాయంటారా? దీనికి దైవ అనుగ్రహం కూడా తోడైందంటారా? ఖచ్చితంగా దేనికైనా దైవానుగ్రహం ఉండాలమ్మా. ఎందుకంటే మనం ఏదన్నా సాధించాలనుకుంటే పట్టుదల ఉండాలి. పట్టుదలకి కృషి చేయాలి, దాన్ని పట్టుదలగా సాధించాలి. ఇది ఫలించాలంటే మాత్రం దైవానుగ్రహం ఉండాలి. నువ్వు ఎంత కష్టపడి ఏం చేసినా దైవానుగ్రహం లేకపోతే అది సిద్ధించదు. సో అందుకని ముఖ్యంగా సంగీతం అనేది, అందులో మేం పాడే కర్ణాటక సంగీతం అనేది పూర్తిగా దేవతలకి సంబంధించింది. సో మేము తెలుసో తెలియకో, భక్తుండో లేకవో, మీరు రోజు పొద్దున్న లేస్తే వాతాపి గణపతిం భజే అనకుండా మా జీవితం ప్రారంభం అవదు. ప్రత్యేకించి వినాయక చవితి పూజ చేయాల్సిన అవసరమే లేదు. భక్తితో పాడుతున్నావో రక్తితో పాడుతున్నావో పక్కన పెట్టేసేయి. నేనేమంటానంటే మనం భక్తితోనే పాడతాం. ఎందుకంటే తప్పు పాడకుండా ఒక దేవుడు ఎదురుగుండా నుంచి మనం పాడుతున్నప్పుడు అపస్వరం పాడకుండా పాడాలంటే దానికి ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు మనకేం చెప్తారు? దేవుడి ముందు నుంచుని కళ్ళు మూసుకుని దేవుడి మీదే ధ్యానం పెట్టి ఇతర విషయాల మీద ఆసక్తి అంతా పోగొట్టుకుని 5 నిమిషాలు దేవుడినే తలుచుకో అంటారు. మామూలు వాళ్ళ సంగతి నాకైతే తెలియదు. కానీ మేం కీర్తన పాడేటప్పుడు 5 నిమిషాలు ఏ దేవుడి గురించి పాడుతున్నామో ఆ దేవుడి మీదే ధ్యాస ఉంటుంది తప్ప ఇంకో విషయం మీద ధ్యాస ఉండదు, ఉండే అవకాశం లేదు. సో అందుకని మాకు భక్తి ఇన్బిల్ట్,
అవును. అది ఎవరు బోధించింది కాదు, మాకు వచ్చింది కీర్తనల ద్వారా వచ్చింది. అవును. సినిమా పాటలు అంటే మీకు చాలా ఇష్టం కదా సార్? మరి సినిమా పాటలు పాడేందుకు ఫస్ట్ అవకాశం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? నాకేం పెద్ద సినిమా పాటలు అవకాశం రాలేదమ్మా. ఏదో ఒకటో రెండో సినిమాలు ఏదో పాడాను, వచ్చాయో లేదో కూడా తెలియదు. అంటే పాడే నాకు చిన్నప్పటి నుంచి యాంబిషన్ ఉండేది సినిమా పాటలు పాడాలి అని. ఎందుకంటే ముఖ్యమైన కారణం, నా చిన్నతనంలో కర్ణాటక సంగీతం పాడే మహా విద్వాంసుల పాటలు విని దాన్ని ఆకలింపు చేసుకునేంత సామర్థ్యం నాకు ఉండేది కాదు. వాళ్ళు పాడితే నాకు వాళ్ళ సాహిత్యం అర్థమయ్యేది కాదు. అలాంటి టైంలో ఈ సినిమా పాటలు వింటుంటే ప్రతి పాట చాలా రక్తిగా అందంగా అనిపించేది. ఒక ఘంటసాల గారి వాయిస్లో కానీ, బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్లో కానీ, అబ్బాబ్బా ఎంత బాగున్నాయిరా అనిపించేది. 3.5 నిమిషాల్లో పాట అవుతుంది. ఇది ఒక పెద్ద, ఇప్పుడు కర్ణాటక సంగీతం అంటే ఒక పెద్ద కాంపోజిషన్. ఇప్పుడు నేను పాడేది కూడా అదే. నేను దాని గురించి విమర్శించట్లా, నాకు తెలియకపోవడం గురించి చెప్తున్నా. అందుకని ఆ సినిమా పాటలు వింటున్న టైంలో ఎప్పుడైనా మనం కూడా సినిమా పాట పాడాలి అని ఒక కోరిక ఉండేది. అదొక 2-3 ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నేను వ్యక్తపరిచా. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు పాడే స్టాండర్డ్ ఉన్న పాట వచ్చినప్పుడు తప్పకుండా పిలుస్తాం అని అంటారు, కానీ ఇప్పటివరకు రాలేదు. ఇప్పటి వరకు వాళ్ళకి మరి నా స్టాండర్డ్ ఎంత అని వాళ్ళు ఊహించుకున్నారో నాకు తెలియదు, కానీ నన్ను అయితే పిలవలేదు, నాకు అట్లాంటి పాట రాలేదు. అలా నేను సినిమా పాట నాకు చాలా ఇష్టం. మీరు సొంతంగా ఏదైనా పాట అలా రాసుకోగల సామర్థ్యం ఉంది కాబట్టి అలా ట్రై చేశారా గురుగారు? నేను కీర్తన రాస్తాను. కీర్తనలో ఓకే. సినిమా పాటల పైన మీకున్న అభిరుచి? సినిమా పాటలు నేను రాయలేదు, కానీ నాకు ఆ సినిమా పాటల సాహిత్యాలు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఏదైనా కూడా ఒక సంగీత రచన అవ్వచ్చు, ఒక భావగీతం రచన అవ్వచ్చు, ఏదైనా దానికి ఒక ఎక్స్ప్రెషన్, ఒక థాట్ ఉంటుంది కదా. సంగీత రచనకి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, భావ రచనకి, భావగీతానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్. కీర్తన రాసినట్టు సినిమా పాట రాయకూడదు, సినిమా పాట రాసినట్టు కీర్తన రాయకూడదు. అందుకని సినిమా పాట రాసేవాళ్ళు వాళ్ళందరూ వేరే. అవును. ఏది కష్టం అంటారు? ఏదైనా కష్టమే సార్. అలాగే ఒక పాటకు జీవం పొయ్యాలి అంటే ఎమోషన్ ముఖ్యమా, టెక్నిక్ ముఖ్యమా? ఎమోషనే ముఖ్యం. ఎమోషనే ముఖ్యం. ఆ పాట బాగా వినపడాలంటే టెక్నిక్ ముఖ్యం. ఎందుకంటే మనం ఎంత బాగా పాడినా దాన్ని రికార్డ్ చేసిన ఇంజనీర్ బాగా రికార్డ్ చేయకపోతే, దాన్ని ఫైనల్గా మిక్స్ చేసేప్పుడు ఆ ఇంజనీర్ సరిగ్గా మిక్స్ చేయకపోతే నువ్వు ఇంత పాడినంతా కూడా వేస్టే. సో రెండు ఇంపార్టెంటే. నువ్వు ఎంత బాగా పాడతావో టెక్నాలజీ కూడా అంత ఇంపార్టెంట్. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న సంగీతానికి ఇప్పుడు సంగీతానికి చాలా మార్పులు వచ్చాయి, టెక్నికల్ పరంగా చాలా మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. సో ఏ జనరేషన్లో బాగుంది అనిపిస్తుంది సార్ మీకు? అమ్మా, ఇప్పుడు పెద్దవాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఇప్పుడైతే మనం ముక్క పాడతాం. పలుకవేమి నా దైవమా ఉందనుకో, పలుకవేమి ఒకసారి పాడతాం, నా దైవమా ఇంకోసారి పాడతాం. దాని రెండు కలిసి పంచేస్తాం. మరి ఆ రోజులు అట్లా కాదు. నువ్వు ఒక పాట పాడాలంటే మొత్తం పాడేయాల్సిందే. ఆ మొత్తం పాడాలంటే ఎంత జాగ్రత్తగా పాడాలి, ఎక్కడ ఫ్లాటు, షార్పు ఇవన్నీ ఉంటాయి మన శృతుల్లో, అవి రాకుండా పాడడం అంటే మరి ఆ రోజు వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఇవాళ మేము కూడా ఎట్లా అలవాటు పడిపోయామంటే అరముక్క పాడి మళ్ళీ చేయొచ్చుగా అనే పద్ధతికి వచ్చేసాం. సో ఎందుకంటే ఈజియెస్ట్ వే ఆఫ్ రికార్డింగ్ టెక్నాలజీకి అలవాటు పడ్డాం. సో అందుకని ఏదైనా ఎటెస్టెచ్ పాట పాడడమే కష్టం. ఎటెస్టెచ్ పాట పాడడంలో వచ్చే భావం, ఇప్పుడు నేను చెప్తా, మా ఇంజనీర్తో కూడా మీరు మాట్లాడచ్చు. నేను ట్రాకులు పాడతాను. ఫస్ట్ ఏ పాటకైనా కూడా ఫస్ట్ మనం ఒక రఫ్ ట్రాక్ పాడతాం.
ఓకే. పాడిన తర్వాత ఒరిజినల్ వాయిస్ పాడతాం. నేను కొన్నిసార్లు ఫీల్ అవుతా, నేను రఫ్ ట్రాక్ పాడినంత బాగా ఒరిజినల్ పాడలేనేమో అని. ఎందుకంటే దానికి కారణం చెప్తా. రఫ్ ట్రాక్ పాడేప్పుడు టెన్షన్ ఉండదు, ఇది ఫైనల్ కదా కాదు కదా పాడేయచ్చు అని. నాకు ఇష్టం వచ్చినట్టుగా నాకు ఒక 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 ఫ్లోలో పాడతా. కానీ అది విని పాడేటప్పుడు ఇది ఎంత కష్టం రా అని నాకే అనిపిస్తుంది, నా పాటని పాడి వినిపే పాడాడు. అలా ఇలా ఈ టెక్నాలజీలు ఇవన్నీ వచ్చేటప్పుడు ఇవన్నీ ఈ రోజుల్లో పనిని ఈజీ చేసాయి. దానికి తగ్గట్టు క్వాలిటీ తగ్గిపోయింది. క్వాలిటీ పెరుగుతోంది, కానీ దానికోసం చాలామంది ఇబ్బంది పడాలి. చాలామందితో అవసరం ఉంటుంది. ఇదివరకు లాగా ఏదో పాడేసి మైక్లో పాడేసి వెళ్ళిపోవడం కాదు. అయితే మీరు పాడిన పాటల్లో మీకు బాగా ఇబ్బంది పెట్టే పాట ఏదైనా ఉందా సార్? బాగా ఇబ్బంది ఏం పెట్టవమ్మా, ఎందుకంటే ఇప్పుడు నేను నేర్చుకున్న కీర్తనలేమో నాకు వచ్చేటట్టుగా మా గురువుగారు నేర్పారు. నేను ట్యూన్ చేసుకునే పాటలు నాకు పలికేటట్టుగా నేను ట్యూన్ చేసుకుంటా. కాబట్టి అందులో ఇబ్బంది ఏమి ఉండదు. ఎప్పుడు ఇబ్బంది ఉంటుందంటే మన గొంతు బాగుండకపోతే ఇబ్బంది ఉంటుంది. ఇవాళ నిన్న పాడినట్టుగా ఇవాళ నా గొంతు లేదనుకో, అయ్యో ఈ సంగతి నిన్నలాగా పాడలేకపోయామే అని అప్పుడు ఇబ్బంది పడతాం. అంతే తప్ప సాధారణంగా ఇబ్బంది పెట్టేవేమి ఉండవు. అది ఎప్పుడైనా వేరే మ్యూజిక్ డైరెక్టరు ఎవరైనా కాంప్లికేటెడ్ సాంగ్ చేసి మనతో పాడించినప్పుడు అది కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు ఆ ఇబ్బంది మనకి తెలుస్తుంది. అయ్యో కొన్ని ఉంటాయి అట్లాంటివి. సార్, అయితే గాయకులకి మాత్రం ఒక వరం అని చెప్పాలి గాత్రం. సో వయసు మీద పడినా కూడా మనకి గాత్రం అనేది అంతే ప్యూర్గా అంతే క్వాలిటీగా ఇవ్వగలుగుతాం అంటే ఒక సంగీతంలోనే చెప్పాలి. సో ఇది ఎంతవరకు నిజం సార్? ఇలా ఉండడం వల్ల మనం ఎప్పటికీ కూడా ఆ పొజిషన్లో ఉండొచ్చు అంటారా? అది కష్టం అమ్మా, ఎందుకంటే ఏజ్ వచ్చిన కొద్దీ ఖచ్చితంగా వాయిస్లో మార్పు వస్తుంది. నేను 30 ఏళ్ల క్రితం పాడిన పాట ఇవాళ పాడితే అట్లా ఉండదు. అంతకంటే బాగా పాడచ్చు, నా వాయిస్లో వాల్యూమ్ పెరగచ్చు, ఒక బోల్డ్నెస్ రావచ్చు. కానీ 30 ఏళ్ల క్రితం నా వాయిస్లో ఉన్న స్వీట్నెస్ ఇవాళ లేకపోవచ్చు, బికాస్ ఆఫ్ మై ఏజ్. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, మనం నిరంతరం సాధన చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 70 ఏళ్ల వరకు పాడగలం అని ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. మా గురువుగారు లాంటి వాళ్ళు 83 ఏళ్ళు 84 ఏళ్ళు పాడారు. అది ఇంకా వాళ్ళంతా సంకల్ప సిద్ధులు. సాధన ఎలా ఉంటుంది గురుగారు మీది? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఎలా? ప్రత్యేకించి ఏమి ఉండదమ్మా. పొద్దున్న లేస్తే రాత్రి దాకా పాఠాలు చెప్పడం, రికార్డింగ్లు పాడడం, ఈ విషయంలోనే ఉంటాం కాబట్టి గొంతు ఎప్పుడు పాడుతూనే ఉంటుంది. అదే సాధన. ఓకే. దీనికి అలవాట్లు కొంచెం దూరం చేసుకోవాలా? మనకి ఇష్టమైన ఫుడ్ని విడిచిపెట్టాలా, నచ్చే అలవాట్లని? అది మన బాడీ నేచర్ బట్టి ఉంటుందమ్మా. అందరికీ ఐస్ క్రీమ్ తింటే గొంతుపోదు, అందరికీ కొబ్బరి పచ్చడి తింటే గొంతుపోదు. మామూలుగా కొంతమందికి ఏం తిన్నా గొంతుపోతుంది. అలా దానికి అది ఒక్కొక్కళ్ళ బాడీ నేచర్. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళకి ఐస్ క్రీమ్ తింటే గొంతు పోతుంది. కొంతమందికి చూస్తేనే పోతుంది, తింటే కాదు. మీ అభిరుచులు ఎలా ఉంటాయి సార్? నేను నాకు ఇష్టమైన పద్ధతిలో లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటా. అంటే నేను ఫలానా చోటు నుంచి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ ఫ్రెండ్స్ని కలవాలి అని 20-30 ఏళ్ల క్రితం నేను ఎట్లా ఉన్నానో ఇవాళ ఏజ్ పెద్దదైపోయి ఇంకా ఏమిట్లే వృద్ధాప్యం వచ్చిందో చోట కూర్చుని కృష్ణారామ అనుకోవచ్చు కదా అని ఎవరన్నా అంటే
అలా నాకు అనాలని అనిపించదు. కృష్ణారామ అనుకోవడానికి మూల కూర్చునే నక్కర్లేదు, మనం పాడుతోందే కృష్ణారామ. ఆ? ఉమ్. సో అందుకని మన మన అభిరుచుల్ని ఏదో సామె చెప్పినట్టు సాగే రోజులు, సాగించుకునే రోజులు, సాగించేవాడు మూడు ఉన్నప్పుడు ఏ అభిరుచి అయినా నడుస్తుందమ్మా. లేనప్పుడు ఎన్ని అభిరుచులు ఉన్నా సరే బూడిదలో పోసిన పన్నీర్. అవును. సో సుదీర్ఘ ప్రయాణం 50 సంవత్సరాలలో ఒడిదుడుకులు అనేవి కామన్గా ఉంటాయి గురుగారు. అయితే మీకు ఈ కంటి చూపు అనేది వరమా శాపమా అంటే ఏం చెప్తారు? 98% నాకు అది వరంగానే భావిస్తా. సో ఎందుకంటే దానివల్ల నాకు కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువైంది. మనం ఇప్పుడు అంటే నేను మామూలుగా కళ్ళు కనిపించే వాళ్ళని నేనేం విమర్శించట్లా. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ రాసుకుని వస్తారు, రాసుకొచ్చేటప్పుడు రేపొద్దున నన్ను ఫలానా క్వశ్చన్స్ అడగాలి అనో 10 క్వశ్చన్లో 20 క్వశ్చన్లో 30 క్వశ్చన్లో రాసుకుంటారు, రాసేసి పెట్టుకుంటారు. 24 గంటలు దాన్ని చూస్తూ ఉంటారు మీరు. అవునా కదా? మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఓపెన్ చేసి మాట్లాడుతూ కానీ నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకో, నేను మిమ్మల్ని ఏం అడగాలో రాత్రి నుంచి నా మనసులో ఉంటుంది. ఎందుకు? నేను అది మనసులో పెట్టుకోకపోతే రేపు పొద్దున్న నేను మర్చిపోతాను. సో అందుకని ఆ రకంగా ఆ సబ్జెక్ట్ మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అది మిగతా వాళ్ళకు ఉండదు. ఇది ఒక అడ్వాంటేజ్. అది మొట్టమొదటి నాకు మామూలుగా చూసే రోజుల్లో కూడా పుస్తకాలు చూసి పాడడం మాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. అది ఫార్చ్యూనో మిస్ఫార్చ్యూనో తెలియదు, తర్వాత పుస్తకం చూసే అవకాశం లేకుండా పోయింది. నేను దాదాపు మా గురువుగారి దగ్గర నేర్చుకున్న ఆయన కీర్తనలు, త్రిమూర్తుల కీర్తనలు అవే కాకుండా రేడియోలో సంగీతం నేర్చుకున్నప్పుడు, రేడియోలో ఉద్యోగం చేసేటప్పుడు మహావిద్వాంసులు చాలామంది దగ్గర బోల్డని కీర్తనలు నేర్చుకున్నా. సొంతంగా నేను కీర్తనలు రాస్తున్నా. టుడే ఐ కంప్లీటెడ్ మై 80th కాంపోజిషన్. అందరి హిందూ దేవతల మీద నేను మంగళహారతులు రాశా. ఇలా ఎన్నో ఇవాళ నేను మీకు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా పాడి వినిపించిన ఆ కీర్తన కూడా నేను రాసిందే. కరుణించు సుముఖ కరిముఖ ప్రముఖ నిరతము మాకిక నీవే ఏలిక, అంత అంచప్రాసక కరిముఖ ప్రముఖ పరాకుసేయక సిరివరదాయక సిద్ధి వినాయక. ఇదంతా ఒక లిరికల్ బ్యూటీ ఇదంతా. ఇలా వినాయకుడు మొదలై అనేక మంది దేవతల మీద, నాకున్న భావాల మీద చాలా కీర్తనలు చేశా. నేను యాక్చువల్గా 2010లోనో 11లోనో ఈ రచనా వ్యాసంగం మీద ఒక మోజు కలిగి నేను మొదలుపెట్టి మా గురువుగారికి వినిపించినప్పుడు అప్పుడు ఒక 9వ 10వ కీర్తనలు చేశాను. నేను చేస్తే మా గురువుగారు అన్నారు, అబ్బాయి నువ్వు కనీసం 50 కీర్తనలన్నా కంప్లీట్ చేయాలి అని. తర్వాత మధ్య మధ్యలో చాలా గ్యాప్లు వచ్చాయి, నాకు దాని మీద మళ్ళీ దృష్టి వెళ్ళలేదు. ఈ మధ్య కాలంలో నేనేదో పెట్టుకున్నా, నాకు రేపు ఆగస్టు 3వ తారీఖు నా బర్త్డే వస్తుంది, అప్పటికి కనీసం 50 కీర్తనలు కంప్లీట్ చేయాలి అని. నేను అనుకున్న రోజుకు 20 కీర్తనలు రాసుంటా, అది 50 కీర్తనలు కంప్లీట్ చేయాలని అనుకున్న రోజున. కానీ ఇవాటికి 80వ కీర్తన అయిపోయింది నాకు. నాకు అవి ఎట్లా వస్తున్నాయో నాకు తెలీదు. నేను మాటలు వెతుక్కోకుండా వస్తాయి మాటలు. ఏ టైంలో కూర్చుంటారు గురుగారు మీరు? దానికి ఒక టైం ఉండదమ్మా. ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ ది టైం ఈ విషయంగానే ఉంటా. ఇప్పుడు ఇందాక ఇమోషనల్
ఇదని చెప్తుంటే కన్నులో సగి నా కష్టము దీర్పవి కన్న తల్లి శ్రిత కల్పవల్లి. కన్నులో సగి నా కష్టము దీర్పవే కన్న తల్లి శ్రిత కల్పవల్లి. ఎన్ని నాళ్ళుగా నన్నంటిన పాపము ఎన్నడు వీడునో ఎరుగని నాకు కన్నులో సగి. దీనికి కారణం ఇన్ని నాళ్ళుగా నన్నంటిన పాపము ఎన్నడు వీడునో ఎరుగని నాకు కన్నులొసగి నా కష్టము తీర్పవేను. మామూలుగా ఇందాక మనం ప్రోగ్రాంలో కూడా చెప్పుకున్నాం, మన ఏదైనా తప్పు జరిగినా మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా అది పూర్వజన్మ దుష్కృతం, ఆ జన్మలో చేసిన పాపం, ఇలా మాట్లాడతారు కదా. ఇప్పుడు నా విషయానికి వచ్చి నేను బోడంత మంది మహా పెద్దవాళ్ళని కలిశాను, స్వామీజీలను కలిశాను. వీళ్ళందరూ ఏం చెప్తారు, ఎప్పుడు వస్తాయంటే చెప్పలేము, కర్మ పరిపక్వం కావాలి అంటారు. నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నా. అప్పుడు వాళ్ళని అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతా. ఎందుకంటే ఒక స్వామీజీ ఎవరైనా సరే, ఇప్పుడు భగవంతుడు మనకి పలకడు, వెళ్ళి దండం పెట్టుకుంటాం వస్తాం. మనం మనసులో ఉన్న కోరిక ఆయనకి చెప్పుకునే లోపే మన అక్కడి నుంచి తోసేస్తారు. ఆయనకి మనకు మనసులో ఉన్న కోరిక ఆయనకి తెలిసి ఉండొచ్చు, కానీ ఆయనకి మనం చెప్పుకునే అవకాశం లేదు. సరే, వీళ్ళందరూ ఎవరు? ఈ స్వామీజీలు. వాళ్ళు ఏం చెప్తున్నారు? దే ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్ అని చెప్పినప్పుడు నువ్వు బాబు నువ్వు బలానా తప్పులు చేసావు పూర్వజన్మలో, దానివల్ల నీకు ఇది వచ్చింది, నువ్వు బలానా ఇంకొక మంచి పని చేయి, దీనికి ఒక నివారణోపాయం ఉంది, ఇది ఇలా చేసుకో, నీకు ఇది దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుంది అని నువ్వెందుకు చెప్పవు? అది నువ్వు నాకు చెప్పలేదు, నాకు తెలియలేదు. ఇలాంటి ఈ కర్మ పరిపక్వం నాకు ఎప్పుడు కలుగుతుంది? అది నాకు తెలియదు కదా. అది తెలియజేసేవాళ్ళు ఎవరు? ఇలాంటి భావాలు మనసులో వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు అది పాటలోకి వెళ్తూ ఉంటాయి. అందుకని నేను ఏమంటానంటే, పాట అనేది కేవలం ఒక పదాల కూర్పు కాదు, భావాల సమాహారం. అది ఇది ఖచ్చితంగా ఒక మాది త్యాగరాజస్వామి శిష్య సంప్రదాయం. ఆనాటి త్యాగరాజస్వామి దగ్గర నుంచి నాలాంటి ఒక చిన్న అణువు వరకు భగవంతుడిని ధ్యానిస్తూ, భగవంతుడిని అనేక విధాలుగా కొలుస్తూ, వాళ్ళ బాధల్ని భగవంతుడికి చెప్తూ, కొంతమంది విముక్తి పొంది భగవంతుడిలో ఐక్యమైపోయిన వాగ్గేయకారులు చాలామంది ఉన్నారు. అలాంటి స్టేటస్ మనకి రావాలంటే అది ఎంత పుణ్యం చేయాలో, ఎంత ఏం చేయాలో అనే విషయం మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇది నా ఒక రకమైన ఆవేదన, అసంతృప్తి కూడా. ఇట్లా జరుగుతుంటుంది లైఫ్ అనేది. అంత టకటక టకటక వెళ్ళిపోతూ మనం ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికి అలా ఒక కారు ఎక్కి ఊరంతా రాసవిహారం చేద్దాం అంటే ఎట్ట కుదరదు. అది కుదిరితే అప్పుడు భగవంతుడి జ్ఞాపకం రాడు మనకి. నిజం సార్, ఇది కరెక్ట్ సార్. అయితే నాకు అనిపిస్తుంది, మీ బాధనైనా, కోపాన్నైనా, సంతోషాన్నైనా ఈ విధంగా ఒక పాట రూపంలోనే తెలియజేస్తారు అనిపిస్తుంది. అంతేనా, లేకపోతే ఇంకెవరితోనే పంచుకోవడం జరుగుతుందా? ఇది చిన్న చిన్నగా ఎవరన్నా ఉంటే మామూలుగా మాట్లాడతాం, కానీ అందరికీ పాటలు పాడే వినిపిస్తాం. అంటే మీకు మీరు రాసుకుంటారా మనసులో బాధని? నేను అంటే ఈ మధ్య ఈ రచనా వ్యాసంగంలో పడిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ నా మాటలు పాటల రూపంలో పెడుతున్నాను. ఎందుకంటే
నేను ఎవరికో ఒక ఫ్రెండ్కి చెప్పిన దానికంటే ఒక పాటలో ఉంటే శాశ్వతంగా నిలుస్తుంది. నిజం, ఉమ్. కరెక్ట్. అదే మనకి ఎంత మనసులో బాధ ఉన్నా కోపం ఉన్నా ఒక పాట వింటే ఆ పాట త్రూ మనం ఎంతో కొంత రిలాక్స్ పొందొచ్చు. అలాంటి శక్తి పాటకు మాత్రమే ఉంది. అవును. సో ఈ విధంగా మీరు పాటల రూపంలో మీ మనసులో భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారనమాట. సరే, ఇప్పటి వరకు మీరు ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఇంకా అచీవ్ చేయవలసింది ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? అచీవ్ చేసిందే చాలా తక్కువ, చేయాల్సినవి చాలా ఎక్కువ ఉన్నాయి. అవి వేరే సబ్జెక్ట్. ఎందుకంటే ఓ పద్మశ్రీ రావాలి, ఓ సంగీత నాటక అకాడమీ అవార్డు రావాలి, ఇంకోటి ఏదో రావాలి. వాటిలన్నిటికీ రాసి పెట్టుండాలి. నా బయోడేటానో సరిపోదు. అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తేనే ఇవాళ ఏదైనా ఒక అచీవ్మెంట్ అనేది మనకు వస్తుంది. ఒక్కోసారి మన చేతి దాకా వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు మనం చాలా బాధపడతాం. సో అందుకని ఏదైనా వస్తుందని పూర్తిగా ఆశ పెట్టుకోకూడదు, రాదు అని నిరాశ పెట్టుకోకూడదు. ఈ రెండు మధ్యలో జీవిస్తేనే మనిషికి ఒక రిలాక్సేషన్ ఉంటుంది. లేకపోతే 24 గంటలు ఇది రాలేదే అది రాలేదే సరిపోతూ ఉంటుంది. మనకు వచ్చింది పోయే రాదు. నిజం, బాగా చెప్పారు. ఫైనల్ గా గురువు గారి ఒక సంకీర్తన మాకు వినిపిస్తారా? కమలదళాయతలోచనములవే కమలదళాయతలోచనములవే కర్మలనెల్లా కనిపెట్టునవే కమలదళాయతలోచనములవే సమరస భావన సమతా జీవన కమనీయ గాన కవిత ప్రథమౌ కమలదళాయత లోచనములవి సమ్మతముల స్వచ్ఛ రూపమై అసమ్మతముల అరుణ రూపమై ఇమహి దినకర ఇందురూపమై సమ్మోహన మురళీగాన వశము కమలదళాయత లోచనములు అవే ఏ ఇది కూడా ఒక గొప్ప భావన. భగవంతుడి కళ్ళ గురించి. మనం చేసే పనులు మనం ఏమనుకుంటాం, మనం ఏ పని చేసినా వీడేవాడు చూడొచ్చాడు వాడేవాడు చూడొచ్చాడు అనుకుంటుంటాం. కానీ మనల్ని నిరంతరం వాచ్ చేసే కళ్ళు ఉంటాయట, అవి భగవంతుడి కళ్ళు. ఆ రెండు కళ్ళు మనం చేసే పనులని సమరస భావన సమతా జీవన సమదృష్టితో చూస్తూ ఉంటాయట. అందులో ఒక కన్ను కవిత్వం, ఒక కన్ను గానం. అలాగే మనం తప్పు పనులు చేస్తున్నప్పుడు ఆ కళ్ళు మన ఎర్రగా చూస్తాయిట, మంచి పనులు చేస్తుంటే స్వచ్ఛంగా చూస్తాయిట. ఈ రెండు కళ్ళు ఏమిటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ సన్ అండ్ మూన్. దినకరుడు ఇంద్రుడు. దినకరుడు అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు. అంతే కదా. మన పొద్దునుంచి రాత్రి 24 గంటలు చూసేది ఎవరు? పగలంతా సూర్యుడు చూస్తుంటాడు, రాత్రంతా చంద్రుడు చూస్తుంటాడు. ఎవరు చూడట్లేదని ఎట్లా అనుకుంటాం మనం? ఇవి ఎప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటాయంటే ఆ మురళీగానం వింటున్న తన్మయత్వంలో ఒక అరసెకండ్ కళ్ళు మూసుకుంటాయట. అవి కమలదళాయతలోచనములు. అది ఆయన భావన. ఓకే, ఇక్కడ మాకు ఫోటోలో గురువు గారు ముద్దు పెట్టుకునే ఒక చిత్రం కనిపిస్తుంది సార్. అది ఎప్పుడు జరిగింది ఈ సన్నివేశం? యాక్చువల్గా నేను ఒక మోహన రాగాలని ఒక వెబ్సైట్లో నా గురించి మాట్లాడమని మా గురువు గారిని నేను అడిగితే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకళ్ళింట్లో కూర్చొని మాట్లాడారు నా గురించి. ఈ ఫోటో తీసిన అతని పేరు సంతోష్.
చాలా బాగా తీశారు. అతను చాలా ఫోటోలు తీశాడు. మ్మ్. ఎన్ని ఫోటోలు తీశాడంటే నాకు మా గురువుగారు పాఠం చెప్తున్నట్టు ఆయన పక్కన కూర్చోబెట్టి ఆ, ఆయన నేను కాళ్ళకి దండం పెడుతున్నట్టు చాలా ఫోటోలు స్వీట్ తీశాడు. మెమరీస్. అన్ని ఫోటోలు అయిపోయాక మా గురువుగారు అన్నారు అతన్ని, నువ్వు చాలా ఫోటోలు తీసావు కదా, నేను ఒక ఫోటో చెప్తా, అది తీయాలి ఆ? నేను అని ఇగో నేను నుంచుంటా, అబ్బాయి నుంచోబెడతా అని చెప్పి ఇలా హాల్లో ఇలా నుంచుని నన్ను ఇలా పట్టుకున్నారు. నేను 1 2 3 అనగానే ఫోటో తీయాలన్నారు. 3 అనగానే ముద్దు పెట్టుకున్న ఫోటో తీశాను. అది ఆయనకు వచ్చిన థాట్. అది నా జన్మజన్మల అదృష్టం. అలాంటి ఫోటో ఎవరికి లేదు. లేదు. చాలా బాగుంది. అయితే ఈ సంగీత ప్రపంచం మీకు ఏమి ఇచ్చిందంటే ఏం చెప్తారు సార్ గర్వంగా? నాకు బాలమురళి గారిని ఇచ్చింది. అంతకి మించిన నాకు అన్ని దేవుళ్ళు అయినాయి నాకు, ఇంకెవరు కాదు. ప్రపంచంలో మంచి సంగీతం, ఒక న్యాయం, ఒక ఇంగీత జ్ఞానం, ఇన్ని రకాలుగా నేనుంటూ నేను నలుగురిని పోషిస్తూ వాళ్ళు నేను ఉన్నానంటే హీఈస్ ఓన్లీ ది కాజ్. నాకు అంతకంటే ఆయనే అన్ని దేవుళ్ళు నాకు. అంతకంటే నాకు ఇంకేమీ లేదు. అక్కర్లేదు. సంపాదన పరంగా బాగా ఈ ఫీల్డ్కి వచ్చి సంపాదించారా అంటే ఏం చెప్తారు సార్? కావాల్సినంత సంపాదించుకున్నాను కానీ ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్న సంపాదించుకునే మార్గం తెలియదు నాకు. ఓకే. ఈ ఫీల్డ్లో ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే ఎవరై ఉంటారు? నేను ఎవరికి రుణపడి ఉంటాను? నేను ఈ సంగీతం ఫీల్డ్ రావడానికి మా గురువు గారే కారణం. నాకు ఉద్యోగం ఇప్పించింది ఆయనే. అయితే ఆయనకే రుణపడి ఉంటారు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా నేను ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నన్ను మామూలుగా ప్రేమించలేదు. ఒక 7 సంవత్సరాలు ఆయనతో పాటు స్వరరాగ సమ్మోహనం అనే కార్యక్రమం చేసాం. అవును. అందులో ఆయన నేను కొన్ని రాగాలు చెప్పి నేను కీర్తన పాడితే అదే రాగాలు ఆయన సినిమా పాటలు పాడారు. అలాంటి కార్యక్రమం ఆయన ఎవరికీ చేయలేదు. అన్కండిషనల్ నేనేమి ఇచ్చాను, ఆయన ఏం తీసుకున్నారు అది ఎవరికీ తెలియదు. నేను డేట్ అడగడం, ఆయన ఆ డేట్ ఇవ్వడం, హాల్ అవైలబిలిటీ చూసుకోవడం, ప్రోగ్రాం పెట్టడం తప్ప ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఆయన ఉన్నంతకాలం నన్ను విపరీతంగా ప్రేమించి సొంత తమ్ముళ్ళలాగా ఎంతో గొప్పగా చూశారు ఆయన. ఆయన కూడా నాకు నా అభివృద్ధిలో తప్పకుండా ఆయన భాగం. ఆయన అవును. ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు సార్? బాలు గారి సంస్కారం, అంతకంటే గొప్ప సంస్కారవంతుడు ఎవ్వలేడు. ఓకే. ఆయన లేరు అని మాట వినగానే మీకు ఏమనిపించింది ఒక్కసారి? ఏదో సామె చెప్పినట్టు ఘంటసాల గారు పోయిన రోజుల్లో మనకి ఇంకెవరు వస్తారు అనే రోజుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చేసారు మెల్లిమెల్లిగా. కానీ ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారనే మాట ఆనాటికి ఈనాటికి కూడా క్వశ్చన్ మార్క్. కానీ ఇప్పుడు అసలు ఎవరు దాని గురించి ఆలోచించట్లా. ఇంకోటి ఎవడో వచ్చి అది పేరు నిలబెట్టాలని. ఎందుకంటే అందరూ సింగర్సే. ఒక హీరోకు మొహం మీద 25 గొంతులు వినిపిస్తాయి. సో వెళ్ళిపోవడం, ఆయన వచ్చిన అది ఏమిటో మరి ఆ ఇబ్బందికరమైన జబ్బు ప్లస్ ఏ రకమైన ఎందుకు అలా అర్థాంతరంగా ఆయన అలా వెళ్ళిపోయారో. తర్వాత ఏంటంటే చాలామంది ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. చాలా మందిని పైకి తీసుకొచ్చారు ఆయన. తీరని లోటే అది ఎప్పటికీ. ఖచ్చితంగా. అవును, ఖచ్చితంగా. ఆ ప్లేస్ ని భర్తీ చేయగల వ్యక్తి రాలేరు, కష్టం. సో ఫైనల్ గా బాలు గారి పాట మీ గాత్రంలో వినాలనుకుంటున్నాం. ఆయన మాడ్యులేషన్స్ అని నాకు చాలా ఇష్టం. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని, ఎందుకని
ఇక్కడ ఏకాంతంలో ఏమేమో అని. అసలు నేను ఫస్ట్ టైం ఈ పాట ఆయన గొంతులో విన్నప్పుడు నేను మెస్మరైజ్ అయిపోయాను ఆయన వాయిస్తో. ఏంటి అసలు ఈ పాట ఏమిటి, ఈయన ఏమిటి ఆ మాడ్యులేషను. అలకళ్ళు తీరిన కన్నులు ఏమని ప్రియా, అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా, తూర్పు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం, ఉదయరాగం హృదయగానం. ఈ పాటలన్నీ చాలా ఇష్టం. ఓకే, లేటెస్ట్ సాంగ్స్ ఏమైనా గుర్తున్నాయా గురుగారు? అసలు నచ్చవా మీకు ఈ జనరేషన్ సాంగ్స్? ఓకే, నచ్చవని నేను చెప్పను కానీ నాకు పాడడం రాదు. పాట రాదు. మీకైతే మీ గాత్రంలో ఏదైతే బాగా పలుకుతుంది అనుకుంటారు సార్? అంటే ఎమోషనా లేకుంటే కొంచెం ఆ వేరియేషన్ ఏదైతే బాగా పలికించగలుగుతారు మీరు? నేను ఏ ఎమోషన్ అయినా బాగానే పలికించగలుగుతానని నాకు ఒక నమ్మకం ఉంది. అదేదో సామె చెప్పినట్టు ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒక ఆత్మవిశ్వాసం లేకపోతే తప్పు. ఇంకా వెతుక్కుంటూ ఏమో మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఈనాడు సంగీత ప్రయాణం చేసిందంత వేస్ట్. మరి ఈ జనరేషన్కి మీరు చెప్పే ఒక మంచి మాట ఫైనల్గా? ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాను ఒకటే మాట, వాళ్ళకి వచ్చిన అవకాశాలు మాకెవరికి లేవు, రావు. ఇవాళ ఆ ఫీల్డ్లో ఉండడం, నిలవడం చాలా కష్టం. వాటికి వచ్చే దానివల్ల వచ్చే ఒడిదుడుకులన్నింటినీ కూడా జాగ్రత్తగా అతిక్రమించుకుంటూ వాళ్ళని పాడించే సంగీత దర్శకులందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ, ఎవరి దగ్గర కాంట్రవర్షియల్ టాక్స్ చేయకుండా, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటూ వాళ్ళకు వచ్చిన అవకాశాలని సక్రమంగా వినియోగించుకుంటే వాళ్ళకి భవిష్యత్తు, వాళ్ళ గొంతున్నంతకాలం, ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళని ప్రేమించినంతకాలం నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి మీ జర్నీ అంతా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం. ఇంతకీ నీ పేరేమిటో? లహరిక. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లహరిక. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.